హలో, మనమందరం చికెన్ 65 బాగా తింటుంటాం కదా. కానీ ఒకసారి గ్రేవీ చికెన్ 65ని కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. పీసెస్ బయట జ్యూసీగాను, ఇంకా చికెన్ పీస్ ఏమో 65 లాగా గట్టిగాను, తినడానికి స్టార్టర్ కింద చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారా? మరి ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా? నేను చాలా సింపుల్గా ఈజీగా చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ మీకు తెలుసు 65 ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా గ్రేవీ అంటే ఏముంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం నేను 1/2 kg బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నాను అనమాట. అందులో 1.5 స్పూన్ కార్న్ స్టార్చ్ వేసుకుంటున్నాను, సాల్ట్ 1/2 స్పూను, కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ పసుపు కొంచెం, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, గరం మసాలా 1 స్పూను, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఒక ఎగ్ని కొట్టి తీసుకుంటున్నాను. నెక్స్ట్ అరచెక్క నిమ్మరసం కూడా పిండుకుంటున్నాను. కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం నేను కలర్ని కూడా 3 డ్రాప్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకొని 1 అవర్ పాటు రెస్ట్లో ఉంచాలన్నమాట. వెల్లుల్లి గర్భాలను తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలానే కొంచెం అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని ఇందులో వేసుకొని అలా బుజురు పొంగుతూ ఉంటుంది. అది తగ్గిన తర్వాతనే మనం గరిటె పెట్టి తిప్పాలి, లేదంటే దానికి ఉన్న మసాలా అంతా ఊడిపోతుంది అనమాట ఆయిల్లో. కొంచెం ఇలా ముదురుగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వేరే గిన్నెని ఏదైనా పెట్టుకొని మందంగా ఉన్నది ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, అలానే అల్లం ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పెద్దగానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి. టేస్ట్ ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక 1/2 స్పూను కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు కొంచెము, జీలకర్ర పొడి కొంచెం వేసుకుంటున్నాను, ధనియాల పొడి ఒక 1/2 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేలాగా ఒక 1/2 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కసూరి మేతి కొంచెం వేసుకుంటున్నాను, నియర్లీ ఒక 2 స్పూన్స్ అన్నట్లు. అది కూడా ఫ్రై అయిన తర్వాత పెరుగు కూడా ఒక 3 or 4 స్పూన్స్ వరకు వేసుకొని వాటర్ కూడా మిక్స్ చేసి బాయిల్ అయిన తర్వాత కొంచెం సోయా సాస్ ఒక 4 డ్రాప్స్ వేస్తున్నాను అనమాట. తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ అందులో వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు గ్రేవీ అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇంకంతే, మన యమ్మీ గ్రేవీ చికెన్ 65 రెడీ అయిపోయింది. అంతే ఇంకా వీడియో. థ్యాంక్ యూ.